हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे हरे। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिरभवति नैष्टुकी। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमाते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यते सतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। देवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम ॐ नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम ॐ नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। हरे कृष्ण। हरे ఈనాటి कृष्ण। కృష్ణ కథామృతముకి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాము. హరే కృష్ణ. ఈ రోజున డే 7 ఏడో రోజున మనము ఉద్ధవ గీత మనము ఈరోజు శ్రవణం చేద్దాము. ఉద్ధవ గీత అంటే ఏంటి అని చాలా మందికి కొంతమందికి సందేహం ఉండొచ్చు. శ్రీకృష్ణ భగవానుడు అంతర్ధానమయ్యే ముందు ఉద్ధవుడికి బోధించినటువంటి ఉపదేశమే ఉద్ధవ గీత అన్నారు. ఉద్ధవుడు కృష్ణ నీవు లేకుండా నేను ఉండలేను, నన్ను కూడా మీతో పాటే తీసుకెళ్ళండి అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు కృష్ణుడు అంటాడో, లేదు ఉద్ధవా, నీవు ఇక్కడ ఉండాలి, నువ్వు సన్యాసాస్త్రమును స్వీకరించి నీవు ఈ బోధనలు ప్రపంచానికి తెలియచేసి ఇంకా నువ్వు చేయవలసిన కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి అని చెప్పడం జరిగిందనమాట. ఆ విధంగా శ్రీకృష్ణ భగవానుడి ఆదేశంతో ఉద్ధవుడు మరి ఆశ్రమానికి వెళ్ళటం, సన్యాసం స్వీకరించడం, అలాగే ఆయన బృందావనం వెళ్ళటం, అలాంటి కొన్ని కొన్ని విషయాలన్నీ కూడా ఇవాళ మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. భగవద్గీత చాలా సుప్రసిద్ధమైనటువంటి గ్రంథం. భగవద్గీత పేరు తెలని
తెలవని భారతీయుడు అనేవాడు ఉండడు, అలా హైందవుడు కూడా ఉండడు. మరి భగవద్గీత అంటే ఏమిటి? భగవంతుడు ఉపదేశమే భగవద్గీత. భగవద్ధామములో వాక్కు గీతములాగా ఉంటుందని బ్రహ్మ సంహితలో చెప్పబడింది. భగవంతుడు వాక్కు ఒక సంగీతమైనటువంటి తీయనటువంటి ఒక ఒక మంచి వినసొంపునటువంటిలా ఉంటుందంట భగవంతుడి యొక్క వాక్కు. అందుకే భగవంతుడు వాక్కుని ఏ విధంగా పోల్చారంటే గానంతో పోల్చారనమాట. కనుక భగవద్వాణి గీతములాగా ఉండడము లేదా గీతమే అయి ఉండడంలో ఎటువంటి ఆశ్చర్యము లేదు. అయితే భగవద్గీతతో పాటు భక్త బృందంలో ఉద్ధవ గీత కూడా చాలా ప్రాశస్త్యాన్ని పొందింది. ఇక్కడ భక్త బృందం మేబీ సమస్త మానవాళికి ఉద్ధవ గీత అంతగా తెలగపోయి ఉండొచ్చు, కానీ భక్త బృందంలో మాత్రమే ఉద్ధవ గీత గురించి చాలా ప్రాశస్త్యాన్ని పొందిందనమాట. అయితే ఇందులో గానం చేసింది ఉద్ధవుడు కాదు. అంటే అక్కడ తెలుసుకోవాలి, భగవద్గీత అంటే భగవంతుడు గానం చేశాడు, ఉద్ధవ గీత అంటే ఉద్ధవుడు చెప్పాడని చెప్పి అనుకుంటారు అందరూ కూడా. కాదు కాదు, ఇక్కడ ఉద్ధవ గీత అంటే ఇక్కడ కూడా భగవంతుడు ఉపదేశాన్ని ఇచ్చాడు. అంటే భగవంతుడు ఉద్ధవుడికి ఉపదేశం ఇచ్చాడు కాబట్టి ఉద్ధవుడు విన్నాడు కాబట్టి ఇక్కడ ఉద్ధవ గీత అన్నారు. అటువంటి ఉపదేశమే ఉద్ధవ గీత. ఇది చాలా రహస్యాలతో కూడినటువంటి ఉపదేశం. ఉద్ధవుడు శ్రీకృష్ణుడికి అత్యంత సన్నిహితుడు. అలాగే దేవదేవుడు తన అవతారాన్ని పరిసమాప్తి చేస్తూ స్వధామానికి వెళ్ళిపోతున్నాడని అర్థం చేసుకున్నటువంటి ఉద్ధవుడు తనను కూడా అతని వెంట తీసుకెళ్ళమని వేడుకున్నాడు, అర్థించాడు. ఎందుకంటే కృష్ణ, నీవు లేకుండా నేను ఉండలేను ఇక్కడ. కృష్ణ సాంగత్యాన్ని విడిచిపెట్టి ఉండడం అంత సులభమైన విషయం కాదు. కానీ కృష్ణుడు దానికి ఒప్పుకోలేదు. అంతేకాకుండా నువ్వు సన్యాసాన్ని స్వీకరించి మనస్సుని నాపైన లగ్నమునర్చి సకల జీవుల పట్ల దయ కలిగి జగత్తులో సంచరించమని, అలాగే బదరిక ఆశ్రమానికి వెళ్ళమని ఆదేశించాడు. ఆ విధంగా ఆ దేవదేవుడు ఉపదేశించడానికి కారణాలని ఆచార్యులు ఈ విధంగా వివరించారంట. ఏ విధంగా వివరించారంటే, ధరణిపై అవతరించి 125 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత శ్రీకృష్ణుడు తనలో తాను ఈ విధంగా అనుకున్నాడు. ఎలాగంటే, పరమ ఆసక్తితో నన్ను చూడగోరిన భక్తులందరి కోరికను ఈ ధరణిపై నేను తీర్చాను. చూసారా? అంటే 125 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత కృష్ణుడు అనుకున్నాడు, ఏమనుకున్నాడు? నన్ను ఎవరైతే పరమ ఆసక్తి చూడాలనుకున్నారో వారందరి కోరిక కూడా తీర్చేశారు. ఆఖరికి శివుడు కూడా కోరుకున్నాడంట చిన్ని కృష్ణుడు చూడాలని చెప్పి బృందావనంలో. అలాగే దేవతలు, అంటే ఈ అవతారం అంత గొప్పతనం, ఈ అవతారము అంత గొప్పతనమైనటువంటి అవతారం అంట. ఈ అవతారాన్ని పరమ ఉత్కృష్టమైన అవతారం అంటారన్నమాట. ఇటువంటి అవతారము అనేది చూడటం చాలా అరుదు. అందుకని ఎంతో మంది కోరికని తీర్చాను అని అనుకున్నాడంట మన మనసులో శ్రీకృష్ణ భగవానుడు. అంతేకాకుండా రుక్మిణితో సహా 16,108 కన్యలను వివాహం చేసుకున్నాను. అలాగే దానవులను వధించాను. బృందావనము, మధుర, ద్వారక, హస్తినాపురము, మిథిల వంటి అనేక ప్రదేశాలలో బంధుమిత్రులతోనూ శ్రేయాభిలాషులతోనూ కలిసిమెలిసి తిరిగాను. ఈ విధంగా భూలోకంలోనే కాకుండా భూలోకానికి కింద ఉన్నటువంటి లోకాలలోనూ భక్తులు కూడా నా దర్శనాన్ని ఇచ్చాను. నా తల్లి యొక్క 6 పుత్రులు తిరిగి తేవడానికి సుతలానికి వెళ్ళి బలి మహారాజుకి దర్శనం ఇచ్చాను. గురుపుత్రుని తీసుకొని రావడానికి నేరుగా యమరాజు సభ వెళ్ళికి అతను దర్శనం ఇచ్చాను. పారిజాత వృక్షము కొరకు వెళ్ళినప్పుడు స్వర్గంలో ఇంద్రుడికి దర్శనం ఇచ్చాను. బ్రాహ్మణులను తీసుకొచ్చే నెపంతో మహా వైకుంఠ లోకానికి వెళ్ళి అక్కడ నంద సునంద సుదర్శనాదులకు దర్శనమిచ్చాను. ఈ విధంగా అందరూ కోరికలు తీర్చినప్పటికీ బద్రిక ఆశ్రమంలో నా సాంగత్యం కోరి వేచినటువంటి నరనారాయణ ఋషికి ఆయనతో పాటు ఇతర పరమహంసలకు దర్శనాన్ని ఇవ్వలేకపోయాను.
ఈ 125 ఏళ్ళు నేను పూర్తిగా లీలా ప్రదర్శనలోనే మునిగి ఉండడం వలన వారిని కలిసికోవడం వీలు కాలేదు. అయినా ఉద్ధవుడు నాతో సమానుడు, నా సమస్త దివ్య ఐశ్వర్యాలను నాతో సమానం కలిగినట్టు వాడు, నా పక్షాన ఇతనిని బదరికాశ్రమానికి పంపడం ఉత్తమని నేను భావిస్తున్నాను. సమస్త జ్ఞానాన్ని నేను ఉద్ధవునికి ఉపదేశిస్తాను. తర్వాత అతను బదరికాశ్రమానికి వెళ్ళి ఆ జ్ఞానాన్ని అక్కడ ఋషులకు అందజేయగలడు. నా పాద పద్మ సేవా విధానాన్ని ఉద్ధవుడే వారికి చక్కగా బోధిస్తాడు. నా భక్తి అమూల్యమైన నిధి వంటిది. అటువంటి భక్తి విజ్ఞానాన్ని వినడం ద్వారా నారాయణాది ఋషుల సమస్త కోరికలు నెరవేరుతాయి అని కృష్ణుడు తనలో తను అనుకుంటున్నాడు అండి. ఇదంతా కూడా శ్రీకృష్ణుడు ఈ విధంగా బదరికి ఆశ్రమంలోని ఋషుల గురించి ఆలోచిస్తూ వారికి దివ్య జ్ఞానాన్ని అందజేయడానికి ఉద్ధవుని మాధ్యమంగా వాడుకున్నాడు. ఉద్ధవునికి ఆ దేవదేవుడు దివ్యోపదేశాన్ని చేసి తర్వాత అతని ద్వారా వారికి జ్ఞానబోధ కావింపచేశాడు. ఆ విధంగా ఉద్ధవునికి శ్రీకృష్ణుడు తెలిసిన దివ్య జ్ఞానమే ఉద్ధవ గీత. శ్రీకృష్ణుడు తెలిపినటువంటి దివ్య జ్ఞానమే ఉద్ధవ గీత. ఈ ఉపదేశంలో శ్రీకృష్ణ భగవానుడు నానా రకాలైన విషయాలను చర్చించాడు. వాటిలోని అంశాలను ఒక్కొక్కటిగా సంక్షిప్త రూపంలో చదవచ్చు మనం. ఇక్కడ చూడండి, మనము అర్జున్ని మాధ్యమంగా పెట్టుకుని భగవద్గీత భగవంతుడు బోధించాడు. ఈ సమస్త మానవాళికి కూడా ఒక ఉపదేశాన్ని ఇచ్చాడు. అంటే మానవుడు ఏ విధంగా జీవించాలి, మానవుడు ఆపదలు ఎవరిని ఆశ్రయించాలి, ప్రతి మానవుడు కూడా గురువుని ఎందుకు స్వీకరించారు, గురువు యొక్క గొప్పతనం ఏమిటి, ఆత్మ అంటే ఏంటి, శరీరం అంటే ఏంటి, జీవితం అంటే ఏంటి, కుటుంబం అంటే ఏంటి, తల్లిదండ్రులు అంటే ఏంటి, అన్నదమ్ములు అంటే ఏంటి, అక్క చెల్లెలు అంటే ఏంటి, సమాజం అంటే ఏంటి, తల్లి యొక్క గొప్పతనం ఏమిటి, తండ్రి యొక్క గొప్పతనం ఏమిటి, గురువు యొక్క గొప్పతనం ఏమిటి, గురుకులానికి వెళ్ళి మనం ఎందుకు విద్యాభ్యాసం చేయాలి, సంస్కారాలు ఎందుకు, ఇవన్నీ కూడా ఎన్నెన్నో గొప్ప విషయాలని భగవంతుడు భగవద్గీతలో అర్జునుని మాధ్యమంగా పెట్టుకొని బోధించాడు. కానీ ఇక్కడ ఉద్ధవుని మాధ్యమంగా పెట్టుకున్నాడు. ఎందుకంటే భగవంతుడికి తెలుసు ఎవరిని ఎప్పుడు ఎలాగా ఎలా ఎవరిని ఎప్పుడు ఎలాగ ఏ సేవకు ఉపయోగించాలో ఆ సేవకి భగవంతుడు ఉపయోగిస్తాడు. దానివల్ల మ్యూచువల్ బెనిఫిట్ ఉంటుంది. అంటే ఇరుపక్షాల వారు కూడా లాభం ఉంటుంది అనమాట. ఆ విధంగా చేస్తాడు శ్రీకృష్ణ భగవానుడు. మరి ఉద్ధవుడు చెప్పిందే అర్జునుడు కూడా చెప్పొచ్చుగా, పోనీ అర్జునుడు చెప్పిందే ఉద్ధవుడు కూడా చెప్పొచ్చుగా. లేదు, ఎవరికి ఏది చెప్పాలో కృష్ణుడికి బాగా తెలుసు, ఎవరికి ఎటువంటి బాధ్యత ఇచ్చాలో కృష్ణుడు బాగా తెలుసు. అదే కృష్ణుడిని ఒక భగవంతుడే కాదు, ఒక మిత్రుడే కాదు, గురువే కాదు, ఆయన గొప్ప హెచ్ఆర్ మేనేజర్ కూడా. కరెక్టేనా? హెచ్ఆర్ మేనేజర్ అంటే ఏంటి చెప్పండి, ఎవరు చదువుకుని ఉంటారు మన క్లాసులో, ఎవరైనా చెప్పండి హెచ్ఆర్ మేనేజర్ అంటే ఏంటి? హెచ్ఆర్ అంటే ఏంటి అసలు? హ్యూమన్ రిసోర్సెస్ మేనేజర్. హ్యూమన్ రిసోర్సెస్ మేనేజర్ ఏం చేస్తారు? హ్యూమన్ రిసోర్స్ మేనేజర్ లైక్ ముందుండి మొత్తం ఆర్గనైజేషన్ అంతా నిలబెడతారు. అంటే ఎవరికి ఎటువంటి బాధ్యతలు ఇవ్వాలి, ఎవరికి ఎటువంటి ఉద్యోగాన్ని కేటాయించాలి, ఎవరి చేత ఆ కంపెనీలో చక్కగా ఉద్యోగం చేయించాలి, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, జాబ్ డిస్క్రిప్షన్, అర్థమైందా? సో ప్రాజెక్టుని బట్టి, ఆ కంపెనీ యొక్క స్టాండర్డ్స్ని బట్టి, ఆ కంపెనీ టర్న్ ఓవర్ని బట్టి ఎవరికి ఎంత జీతం ఇవ్వాలి, ఎవరి చేత ఎటువంటి పని చేయించాలి. అలాగే హెచ్ఆర్ అందరితో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తాడు, ఎంప్లాయీస్ తోటి మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తాడు. ఈ ఎంప్లాయీస్ అందరూ కూడా హెచ్ఆర్ తోటి మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తారనమాట. అలాగా కృష్ణ ఈజ్ ఎ గ్రేట్ హెచ్ఆర్ అనమాట. సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ఎవరికి ఏమి చెప్పాలి, ఎవరికి ఏ రోల్ ఇవ్వాలి. మనకి మహాభారతంలో ఒక సన్నివేశం చూసి నేను అప్పుడు అనుకున్నా, నేను హెచ్ఆర్లో ఉన్నాను, నాకు అన్నీ తెలుసు, నేను ఐ వర్క్ యాజ్ హెచ్ఆర్ మేనేజర్. సో నాకు అనిపించింది అనమాట, ఎలా అంటే ఈరోజు మహాభారతంలో చెప్తాను మీకు, నేను మహాభారతం గుర్తుకొస్తుంది. దుర్యోధనుడు చెప్తాడు ఏమనంటే, ఈ రోజు రాత్రి మనం దాడి చేయాలని చెప్తాడు. ఎవరి? కర్ణుడికి. కర్ణుడు అంటాడు తప్పు కదా,
అది యుద్ధ నియమం కాదు కదా, అర్ధరాత్రి మనం ఎలా దాడి చేస్తాము అంటాడు కర్ణుడు. ఇంకా నీవు నీతి నిజ ధర్మం అంటున్నావా కర్ణ, ఇప్పటికి మనం ఎంత నష్టపోయాము చూడు, కృష్ణుడు మాయలోడు కదా, ఎంతో మాయ చేస్తున్నాడు కదా అని చెప్పేసి కర్ణుడిని ట్యూన్ చేస్తాడు. కర్ణుడు ఇంకేం చేస్తాడు, ద్రోణుడు చెప్పిన దానిగా ఓకే అంటాడు, వెళ్తారు. అందరూ షాక్ అయిపోతారు, అసలు ఎట్లాగా అనుకుంటారు. కానీ అప్పుడు వస్తాడు ఘటోత్కచుడు. అసలు అప్పుడు దాకా ఘటోత్కచుడు అనేవాడు ఒకడు ఉన్నాడని ఎవరికి తెలియదు. అసలు ఘటోత్కచుడు వస్తాడు అనమాట. అది కృష్ణుడు ప్లాన్ అంటే. అరే ఇప్పుడు ఎట్లాగా అనుకుంటాం, కానీ అప్పుడు వస్తాడు ఘటోత్కచుడు అనమాట. అది అందుకని ఇక్కడ మనము ఏం తెలుసుకుంటామంటే, కృష్ణుడు సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి, నైపుణ్యాన్ని బట్టి, వారి యొక్క సామర్థ్యాన్ని బట్టి ఎవరికి ఎప్పుడు ఎటువంటి సేవ ఇవ్వాలో అలా ఇస్తాడు. ఇకపోతే ఇక్కడ ఉద్ధవుడికి ఉపదేశించిన దాంట్లో ఒక ముఖ్యమైన అంశం చూడండి. సకామ కర్మ స్వభావం గురించి చెప్తున్నాడు. ఇప్పుడు కృష్ణుడు ఉద్ధవుడికి ఏం చెప్తున్నాడంటే సకామ కర్మ స్వభావము, సకామ కర్మ స్వభావం గురించి చెప్తున్నాడు. మనిషి నాకు పూర్తిగా శరణాగతుడై నేను చెప్పిన విధంగా భక్తిలో మనస్సుని జాగ్రత్తగా ఏకాగ్రపరిచి అకాముడై అంటే కామము లేకుండా వర్ణాశ్రమ పద్ధతిలో జీవితాన్ని గడపాలి. అతడు ఇంద్రియ భోగంపై ఆధారపడిన అన్ని కర్మలను త్యజించి దానికి బదులుగా పురోగతిని కలిగించే విధి యొక్క కర్మలనే చేపట్టాలి అని చెప్పాడు. ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే రన్నింగ్ నోట్స్ రాసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. దీన్ని సకామ కర్మ స్వభావం అంటారన్నమాట. అంటే ఇతను ఎటువంటి కామము లేకుండా అకాముడై వర్ణాశ్రమ పద్ధతిలో జీవితాన్ని గడపాలంట. ఏంటి వర్ణాశ్రమ పద్ధతి అంటే, ముందు బ్రహ్మచర్యము, తర్వాత గృహస్థాశ్రమము, తర్వాత వానప్రస్థము, తర్వాత సన్యాసాశ్రమం. అలాగే ఏం చెప్తున్నాడు, అట్టి వ్యక్తి నా సంపూర్ణ జ్ఞానమును కలిగిన వాడంట. నిజంగా ఎప్పుడు వస్తుంది ఒక వ్యక్తి సంపూర్ణ జ్ఞానం అంటే, అతను బ్రహ్మచర్య దీక్షలో ఒక గురుకులానికి వెళ్ళి అతను విద్యను అభ్యసించినప్పుడు అతనికి ఈ సంపూర్ణమైన జ్ఞానం ఉంటుంది. ఏంటి సంపూర్ణ జ్ఞానం అంటే, భగవద్విజ్ఞానమే సంపూర్ణమైన జ్ఞానం. భగవద్గీత భాగవతాలు శ్రవణము కీర్తన చేయడమే సంపూర్ణమైన జ్ఞానము. అటువంటి జ్ఞానాన్ని ప్రతి మానవులు కూడా గురుకులాలలో గురువు దగ్గర నేర్చుకోవాలి. అది బ్రహ్మచర్య యొక్క ఉద్దేశము, అది గురుకులాల యొక్క ఉద్దేశం. స్కూల్స్ అంటే అవే, అంటే ఇప్పుడంటే మన మోడర్న్ స్కూల్స్ వచ్చాయి అనమాట. అటువంటి వ్యక్తి నా సంపూర్ణమైన జ్ఞానం కలిగిన వాడంట. అలాగే ఉన్నాడు శాంతుడు అంట. అలాగే ఆధ్యాత్మిక ఉన్నతి కారణంగా నాకు అభిన్నుడైన ప్రామాణిక గురుదేవుని ఆశ్రయించాలంట. ఎంత చక్కగా చెప్పారు చూడండి. ఎప్పుడు వస్తుంది వాళ్ళకి సంపూర్ణమైన జ్ఞానం అంటే, ప్రామాణికమైన గురువుని ఆశ్రయించాలని చెప్తున్నాడు. శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు ఇక్కడ, శ్రీ భగవాను వాచ ఇక్కడ. అలాగే అతడు అన్ని పరిస్థితుల్లో కూడా నిజ ప్రయోజనాన్ని మాత్రమే చూస్తూ భార్య, సంతానము, ఇల్లు, క్షేత్రము, స్వజనులు, విత్తము పట్ల ఉదాసీనుడై ఉండాలి. ఉదారమైనటువంటి భావన ఉండాలి. అంటే దయ, కరుణ, ప్రేమ. వారేమైనా తప్పులు చేసినా కొన్ని క్షమిస్తూ ఈ విధంగా ఉండాలంట. అలాగే ఇంకొక పాయింట్ చెప్పారు ఇక్కడ, మూడో పాయింట్, దోషరహితంగా కల్మషరహితంగా యజ్ఞాలు చేస్తే తదుపరి జన్మలో జీవుడు స్వర్గాన్ని చేరుకుంటాడు. కానీ అటువంటి ఫలము కాలంలో నశించిపోతుందంట. ఎందుకంటే మృత్యు భయము దేవతలకైనా బ్రహ్మకైనా కూడా తప్పదు. అందుకని త్రిగుణాధీనుడై సకామ కర్మలను చేసే జీవులు దేవదేవుడైన నాకు భయపడవలసి ఉంటుంది. ఇది సకామ కర్మ స్వభావం గురించి చెప్పారు భగవంతుడు ఇక్కడ.
శ్రీ భగవానువాచ. పాయింట్ నెంబర్ 1 ఏంటంటే సకామ కర్మ స్వభావం గురించి ఇందులో 3 విషయాలు చెప్పారు మనకి. ఒకటి, శరణాగతుడై, నాకు పూర్తిగా శరణాగతుడై నేను చెప్పిన విధంగా భక్తిలో మనస్సును జాగ్రత్తగా ఏకాగ్రపరిచి అకాముడై వర్ణాశ్రమ పద్ధతిలో జీవితాన్ని గడపాలంట. ఇంకొక పాయింట్ ఏం చెప్పారు, చాలా చక్కగా చెప్పారు ఇక్కడ. ఒక వ్యక్తి సంపూర్ణ జ్ఞానం కావాలి, శాంతుడు కావాలి, ఆధ్యాత్మిక అభివృద్ధి కావాలంటే నాకు అభిన్నుడు అయినటువంటి ప్రామాణికమైన గురువుని ఆశ్రయించమని చెప్తున్నాడు. అలాగే ఇక్కడ ఇంకొకటి కూడా చెప్పారన్నమాట. దోషరహితంగా కల్పషరహిత యజ్ఞాలు చేస్తే గ్యారెంటీ స్వర్గాన్ని చేరుకుంటారు, కానీ అటువంటి ఫలితం కూడా కాలంలో నశించిపోతుంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా త్రిగుణాతీతులు అవ్వాలని చెప్తున్నారు. గుణాతీతులు అవ్వాలన్నమాట. భగవంతుడు గుణాతీతుడు, అలాగే భక్తులు కూడా గుణాతీతులు అవ్వాలని చెప్తున్నారు. ఇకపోతే నెక్స్ట్ చాప్టర్కి వెళ్దాము. బద్ధ ముక్త జీవు లక్షణాలు ఎలా ఉంటాయో భగవంతుడు చెప్తున్నాడు ఇక్కడ. బద్ధ ముక్త జీవుల లక్షణాలు ఇక్కడ కూడా శ్రీ భగవాను వాచ. నిజానికి ఆత్మకు బంధమోక్షాలు లేకపోయినా జీవుడు ఒకప్పుడు బద్ధుడని మరొకప్పుడు ముక్తుడని చెప్పబడుతుంటాడు. విద్య అవిద్య రెండూ కూడా నా శక్తి విస్తారాలే. జీవుడు నా అంశ. అవిద్యచే అతడు అనాది కాలంగా భవబంధంలో చిక్కబడి ఉన్నాడు. ఇక విద్యచే అతడు ముక్తుడు కాగలడు. ఎలా ముక్తుడు అవుతాడంట? విద్య చేత. ఎటువంటి విద్య? సంపూర్ణమైన విద్య, హోలిస్టిక్ ఎడ్యుకేషన్. ఏంటి హోలిస్టిక్ ఎడ్యుకేషన్? ఏంటి సంపూర్ణమైన విద్య అంటే భగవద్విజ్ఞానమే విద్య, సంపూర్ణమైన విద్య. ఏంటి భగవద్విజ్ఞానం అంటే? భగవద్గీత భాగవతాలే సంపూర్ణమైన విద్య. భగవంతుడి గురించి తెలుసుకుంటమే విద్య. నేను శరీరాన్ని కాదు, ఆత్మని. ఈ దేహం నశించిపోతుంది, కానీ ఆత్మ మాత్రం నశించిపోదు. నేను భగవంతుడికి సేవకుడిని. ఏదో కారణం చేత ఈ యొక్క భౌతిక ప్రపంచానికి వచ్చాను. ఇప్పుడు నేను తెలుసుకున్నాను. తెలుసుకున్న తర్వాత నేను ఇక్కడ ఉండలేను. నేను అతి శీఘ్రమే మళ్ళీ నా స్వధామానికి వెళ్ళిపోవాలి, నా సొంత ఇంటికి వెళ్ళిపోవాలి. నేను నా కృష్ణుడికి సేవ చేయాలి అనేది విద్య అన్నమాట. దాన్ని ఏమన్నారు? సంపూర్ణమైనటువంటి విద్య అన్నారు అనమాట. మరి విషయవాంఛ కల్మషం నుండి బయటపడిన విద్వాంసుడు దేహకర్మలకు తనను కర్తగా భావింపడు. ఎవరు విద్వాంసుడు అంటే ఈ శరీరం చేసే కర్మలకు అతను కర్తగా భావింపడు. అలాగే పైగా అన్ని కర్మలలో గుణాల నుండి పుట్టిన ఇంద్రియాలు ఆ ప్రకృతి నుండి ఉత్పన్నమైన ఇంద్రియార్థాలతో సంపర్కం చెందుతున్నాయని అర్థం చేసుకుంటాడు. కానీ అజ్ఞాని అయిన వ్యక్తి కర్మానుసారంగా లభించిన దేహములో ఉంటూ తనను తాను కర్తగా భావిస్తాడు. ఆ విధంగా అతను కర్మలచే బద్ధుడవుతాడు. ఇది పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. విద్వాంసుడు ఎవరంటే భక్తుడినే విద్వాంసుడు కూడా ఇక్కడ మనకి సంబోధించారనమాట, బోధించారు. అంటే ఏంటి? కర్తన నేను కాదు. కర్త కర్మ క్రియ అన్నా కూడా భగవంతుడే. నేను కేవలం కృష్ణ కర్మనే చేస్తున్నాను, అందువల్ల నాకు ఎటువంటి బంధాలు కూడా ఉండవు. అటువంటి వాడు అన్నీ కూడా భగవంతుడే చేస్తున్నాడని చెప్పి అనుకుంటాడు అనమాట. అంటారు కదా, పలికెడది భాగవత మాట, పలికించెడది రామ భద్రుండట. మరి ఇంకోటి ఏమనుకుంటాడంటే అజ్ఞానైన వ్యక్తి అన్ని నేనే చేస్తాను అనుకుంటాడు. అటువంటి వాడు ఏం చేస్తాడు? కర్మలతోటి వాడు బద్ధుడైపోతాడు, బందీ అయిపోతాడు, బంధాల్లో చిక్కుకొని ఉంటాడు అనమాట. అందుకని ఓ ఉద్ధవా, ముక్తులైనట్టి సాధు పురుషులకు స్వయంగా నేనే చర్మ ఆశ్రయాన్ని, జీవన శైలినై ఉన్నా. అటువంటి భక్తుల సాంగత్యములో సాధ్యపడే ప్రేమ భక్తిలో మనిషి నెలకొనకపోతే సంసారం నుండి బయటపడే ఉపాయము
అతని దగ్గర ఏది కూడా ఉండదు. ఇక్కడేంటి, ప్రేమ భక్తిలో నెలకొనకపోతే, ప్రేమ భక్తి ఈ పాయింట్లో చాలా చాలా ఇంపార్టెంట్. భగవంతుడు చెప్తున్నాడు, భక్తుల సాంగత్యములో సాధ్యపడే ప్రేమ భక్తి. ఎప్పుడు వస్తుంది ప్రేమ భక్తి? భక్తులు సాంగత్యములు ఉంటేనే వస్తుంది అనమాట. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామే బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే. ఎవరైనా చెప్తారు ఈ శ్లోకానికి అర్థం మన క్లాస్లో? ఎవరైతే, చెప్పండి పద్మావతి. ఎవరైతే నాకు ప్రేమతో సేవ చేయగలరో వారికి తగిన బుద్ధి యోగాన్ని నేను ప్రసాదిస్తాను అని చెప్పారు. మనకి ఉద్యోగం ఉంటేనే కదా మనకి ప్రేమ భక్తి వస్తుంది. అందుకే భగవంతుడికి మనం ప్రేమగా సేవ చేయడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. మనం భగవంతుడి ప్రేమగా సేవ చేయడం కోసమే భగవంతుడు మనకి గురువుల ద్వారా మనకి సంస్కృతి సాంప్రదాయాలు, వైదిక సాంప్రదాయము, వైదిక సంస్కృతి, పండగలు, ఉత్సవాలు, రథయాత్రలు, పూజలు, వ్రతాలు, హోమాలు, యజ్ఞాలు, దానాలు, ధర్మాలు ఇవన్నీ పెట్టారు. లేకపోతే మనుషులు కూడా పశువుల్లాగా జీవిస్తారు. అందుకని ఈ ఇటువంటి అటువంటి పశువుల్లాగా జీవించే వారికి భగవంతుడు దయతో కరుణతోటి గురువు ద్వారా మనకి ఇవన్నీ ఒకరు ఏర్పాటు చేశాడు. ఒక కంపెనీలో హెచ్ఆర్ కూడా రిసోర్స్ మేనేజర్ అంటారు. అంటే అందరికీ ఏమి కావాలని కూడా ప్రొవైడ్ చేస్తాడనమాట. అలాగే భగవంతుడు సమస్త మానవాళికి కూడా అన్ని ప్రొవైడ్ చేశాడు. వాటిలో ప్రధానంగా ఏమిటంటే, ఊరికొక గుడి, ఊరికొక బడి, ఊరికొక గురువుని భగవంతుడు ఏర్పాటు చేశాడు. వారి ద్వారా ఈ పండగలు, ఉత్సవాలు, రథయాత్రలు, వ్రతాలు, పండగలు, అలాగే జన్మదినాలు, వివాహ దినోత్సవాలు, తర్వాత ఏమంటారు షష్ఠి పూర్తి, ఇలాగా ఎన్నో సంస్కారాలు ఉన్నాయి. సంస్కారాలు ఇవన్నీ కూడా భగవంతుడు, మనం ఏదో రకంగా భగవంతుణ్ణి తెలుసుకొని మళ్ళీ మన భగవంతుని చేరుకోవాలంటే భగవంతుడి కోరిక అనమాట. సేవ చేసినప్పుడే మనకి భక్తి వస్తుంది. సేవ చేస్తూ 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 ఉంటే భక్తి వస్తున్న తర్వాత ఇంకా ఇంకా బాగా చేస్తూ ఉంటే ప్రేమ భక్తి వస్తుంది. అందుకే చూడండి, రథయాత్రలో ఏదో రకంగా సేవలు ఉండాలని కోరుకుంటారు. ఎందుకంటే ఆ భగవంతుడు చూపు మన మీద పడాలని. మనం భగవంతుడు దర్శించుకుంటాం కాదు, మనం భగవంతుడు దర్శించుకుంటాం ప్రతి చోట, కానీ భగవంతుడు చూపు మన మీద పడవాలి. మనము కోట్ల జన్మలో ఎన్ని తీర్థయాత్రలకు వెళ్ళినా కూడా మనమే భగవంతుని దర్శనం చేసుకుంటున్నాం, కానీ భగవంతుడు చూపు మన మీద పడిందా లేదా అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఎప్పుడు పడుతుంది భగవంతుడు చూపు మన మీద అంటే, మొట్టమొదటిగా అంటే భగవంతుడు ఏ విధంగా జీవించమన్నాడో ఆ విధంగా జీవించడానికి ప్రయత్నించాలి ప్రతి ఒక్క మానవుడు కూడా. మరి ఎలా అండి అంటే, భగవద్గీతలో చెప్పాడు భగవంతుడు ఏ విధంగా జీవించాలో ఆ విధంగా జీవించడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి. ముఖ్యంగా ప్రధానంగా ఏమిటంటే, సర్వజీవుల పట్ల దయా కరుణ ప్రేమతో ఉండాలి. మరి చూడండి, కుచేలుణ్ణి అడిగాడు శ్రీకృష్ణ భగవానుడు ఏదైనా వరం కోరుకోమని. అరే నాకెందుకు మిత్రమా వరం అన్నాడు. కాదు 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 మిత్రమా వరం కోరుకోమన్నాడు. అతనేమి నాకు ఇంట్లో నా భార్య పేదరికంతో ఉంది, లేకపోతే నాకు డబ్బులు లేవు అని వరం అడగలేదు అతను. అరే ఈయనేం అడగకుండానే కృష్ణుడు అడగమన్నాడు కదా, ఇంకేంటి బాధ, అడగొచ్చు కదా, ఎవరిని అడుగుతారు కదా. కానీ కుచేలుడు అలా అడగలేదు. ఏమడిగాడు కుచేలుడు చెప్పండి, ఎవరైనా మన క్లాసులో చెప్పగలరా? కుచేలుడు ఏ వరం అడిగాడు? వరం అడిగాడు ఎందుకు? కృష్ణుడు అడగమన్నాడు కాబట్టి అడిగాడు. ఎటువంటి వరం కోరుకున్నాడు చెప్పండి మన క్లాసులో ఎవరైనా? ఎప్పుడు నిన్ను తలుచుకునే భాగ్యాన్ని కలిగించమన్నారు. వెరీ గుడ్. ఇంకా నీ నామస్మరణలో నీ సేవలో ఎప్పుడు ఉండేటట్టు చేయండి.
ఓకే, ఇంకా వెరీ గుడ్. ఇంకా సర్వజీవుల యందు దయను కలిగి ఉండు. హరిబోల్, దట్ ఈస్ ఫస్ట్ ఏమంటే సర్వజీవుల పట్ల నాకు దయని కలిగేలాగా నాకు బుద్ధిని కలిగించండి. సర్వజీవుల పట్ల నాకు దయ, కరుణ, ప్రేమ ఉండాలి. రెండోది, ఇంకెవరైనా ట్రై చేయండి. నిత్యము భక్తుల సాంగత్యంలో ఉండాలి. మూడోది, నీ పట్ల అకుంఠితమైనటువంటి ప్రేమభక్తి ఉండాలి. ఈ మూడు కోరుకున్నాను. అంతేగా నాకు ధనం కావాలని, ఎందుకంటే భగవంతుడి ప్రేమ ఉంటే ఆటోమేటిక్ అన్నీ వచ్చేస్తాయి. ఎవరైతే భగవంతుడు చూపు మన మీద ఉండాలనుకుంటారో కుచేలులాగా మనం కూడా కృష్ణుని వరం అడగాలంట. అప్పుడు భగవంతుడు మనం తప్పకుండా చూస్తాడు. అందుకని ముఖ్యంగా భక్తుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. గొప్ప గొప్ప భాగవతులే వైష్ణవత్వాన్ని గురించి, వైష్ణవుల గురించి ఎన్నెన్నో పుస్తకాలు రాశారు. అది వైష్ణవుల గొప్పతనం. అటువంటి వైష్ణవుల పట్ల కించింతైనా కూడా అపరాధం చేయకుండా ఉండాలంటే వారినే భక్తులు అంటారు. అలాగా మనం ప్రయత్నించాలి. చూడండి, కుచేలుడు ఏం కోరుకున్నాడు చక్కగా. ఏదో ఒక భక్తుడు తప్పు చేశాడని ఒకసారి అనుకుంటాం కూడా అపరాధమేనంట. మనకు చెప్పారనమాట. భగవద్గీతలో వస్తుంది, ఒక చోట శ్లోకంలో వస్తుంది అనమాట. వాడు అంటే నా భక్తుడు కొన్నిసార్లు తప్పు చేసినా కూడా వారిని ఎవరు కూడా దూషించకూడదని చెప్పి చెప్తున్నారు. సరే, మానవులు కాబట్టి ఎప్పుడన్నా ఒకసారి అనుకున్నా కూడా మళ్ళీ దాని గురించి వదిలేయాలంట. అంటే భక్తుడికి 3 నిమిషాల కన్నా ఎవరికి కోపం ఉండకూడదంట. 3 నిమిషాల కన్నా అతను కనుక కోపం ఉంటే కనుక అతను భక్తుడు కాదని చెప్తుంది శాస్త్రం. అందుకని భక్తుల సాంగత్యం చాలా గొప్పది. ఆ విధంగా ప్రేమ భక్తి కోరుకున్నాడు కుచేలుడు. అందుకని ఇక్కడ ఈ ప్రేమ భక్తి అంటే ఈ ఒక్క మనం చెప్పుకున్నటువంటిలో ప్రేమ భక్తిలో మనిషి కనుక నెలకొనకపోతే ఏంటి, ఈ సంసారం నుండి బయటపడే ఉపాయము అతని దగ్గర ఇంకేది ఉండదంట. అది. సో ఈ రోజున మనము 2 చెప్పుకున్నాము. ఉద్ధవ గీతలో ఏమేమి చెప్పుకున్నాడు, ఒకటి అసలు ఉద్ధవ గీత అంటే ఏంటి చెప్పుకున్నాం ఫస్ట్ ఇంట్రడక్షన్ లాగా. తర్వాత సకామ కర్మ స్వభావం గురించి చెప్పుకున్నాము. తర్వాత బద్ధ ముక్త జీవు లక్షణాలు ఎలా ఉంటాయో చెప్పుకున్నాం. మరి బృందావన వాసుల విశుద్ధ ప్రేమ గురించి శ్రీకృష్ణ భగవానుడు వర్ణిస్తున్నాడు. తర్వాత యోగ పద్ధతి మరియు యోగ సిద్ధుల గురించి భగవంతుడు వర్ణిస్తున్నాడు. అలాగే భగవద్ విభూతి ఎలా ఉంటుంది, అలాగే వర్ణాసన పద్ధతి అంటే ఏమిటి, అలాగే ఆధ్యాత్మిక జ్ఞాన సిద్ధి, అలాగే విశుద్ధ భక్తి యోగము, మొత్తం 8 ఉన్నాయన్నమాట. ఈ 8లో ఈరోజు మనము 2 చెప్పుకున్నాము. అంటే త్వరగా చెప్పుకుంటే అయిపోతాయి, కానీ మనకి అంత అర్జెంట్ ఏమని చెప్పండి, చక్కగా ప్రశాంతంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈరోజు మనము చెప్పండి ఏం చెప్పుకున్నాం మనం. 2 సకామ కర్మ స్వభావం ఒకటి, రెండోది ఏంటి, ఉద్ధవ గీత ప్రభుజీ, ఉద్ధవ గీత గురించి. ఉద్ధవ గీత మెయిన్. ఉద్ధవ గీత మనం ఏం చెప్పుకున్నాం, బద్ధజీవుని జీవుడి లక్షణాలు. బద్ధ ముక్త జీవుల లక్షణాలు. బద్ధ ముక్త జీవుల లక్షణం. సో మనం ఈ రోజున ఉద్ధవ గీత 1 అని, రేపు ఉద్ధవ గీత 2 అని అలా పెట్టుకుంటూ మనం చక్కగా ఈ ఉద్ధవ గీత చక్కగా చెప్పుకున్నాము. ఎందుకంటే ఈ ఉద్ధవ గీత అనేది చాలా అంటే మన నిజ జీవితంలో కూడా మనం ఎలా ఉండాలో కృష్ణుడు చెప్పి వెళ్ళాడు అంతర్ధానం. అందుకే చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. అందుకే నాకు ఎందుకు ఉద్ధవ చెప్పాలనిపించింది. అందుకని డే 7th అయిపోదు, వీళ్ళు కంటిన్యూ దట్ అనమాట. ఇది మన ఉద్ధవ గీత కూడా మనం కంటిన్యూ చేసుకున్నాం చక్కగా. సో 8:25 అయింది. ఈరోజు క్లాస్ గురించి చర్చ కాసేపు. ఈరోజు క్లాస్లో మనము ఏం తెలుసుకున్నాము, అలాగే మన సందేహాలు ఉన్నాయా ఏంటి దాని గురించి మనం కొద్దిసేపు చర్చించుకుందాం.
చెప్పండి ప్రభు. భగవద్గీత ముఖారవిందం నుండి వచ్చింది భగవద్గీత, అది అర్జునుడికి ఉపదేశించాడు. ఓకే. కానీ ఇప్పుడు శ్రీకృష్ణుడు ఉద్ధవునికి చేసిన ఉపదేశమే ఉద్ధవ గీత. ఓకే. శ్రీకృష్ణుడు ఈ భూమి మీద 125 సంవత్సరాలు గడిపిన రోజుల్లో ఆయన్ని చూడాలని కోరుకునే చాలా మంది భక్తులకు ఆయన దర్శనం ఇచ్చారు. వెరీ గుడ్. ఆయన అష్టభార్యలకు ఇచ్చాడు, 16,108 కన్యలకు దర్శనం ఇచ్చాడు. వెరీ గుడ్. అనేక మంది దానవులను వధించి వారికి మోక్షాన్ని ఇచ్చారు. బృందావనం, మధుర, ద్వారక, హస్తినాపురం వంటి అనేక ఊళ్ళల్లో అనేక మంది భక్తులకు ఆయన దర్శనం ఇచ్చారు. వాళ్ళల్లో గోపికలు అత్యంత ఇష్టమైన వాళ్ళు, వాళ్ళలో రాధారాణి ఇంకా ఇష్టమైన వాళ్ళు. తన తల్లి యొక్క 6 పుత్రులను తేవడానికి పూతలోకానికి వెళ్ళి బలి మహారాజుకు దర్శనం ఇచ్చారు. గురుపుత్రుని తీసుకురావడానికి యమరాజుకు దర్శనం ఇచ్చారు. పారిజాత వృక్షం తీసుకురావడానికి ఇంద్రుడికి దర్శనం ఇచ్చాడు. బ్రాహ్మణ పుత్రుని తీసుకొచ్చిన ముఖంతో వైకుంఠానికి వెళ్ళి సనత్ కుమారులకు సుదర్శన చక్రానికి దర్శనం ఇచ్చాడు. వెరీ గుడ్. ఇలా అందరికి దర్శనం ఇచ్చి ఆయన చివరికి భద్రక ఆశ్రమంలో ఆయన కోసం వేచి ఉన్న నరనారాయణులకు దర్శనం ఇవ్వలేకపోయారు. అందుకని ఆయన మిత్రుడైన ఉద్ధవునికి బద్రికాశ్రమానికి వెళ్ళి ఆయన చెప్పిన జ్ఞానాన్ని నరనారాయణులకు చెప్పి అక్కడే ఉండే ఋషులకు అందరికీ అందజేయమని చెప్పి తద్వారా ఆ జ్ఞానాన్ని వినడం ద్వారా ఆ నరనారాయణులకి ఋషులకు సమస్త కోరికలు నెరవేరి వాళ్ళు గోలోకానికి వెళ్దాడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పాడు. ఆ విధంగా ఉద్ధవునికి శ్రీకృష్ణుడు తెలిపిన ఈ దివ్య జ్ఞానమే ఈ ఉద్ధవ గీత. దీనిలో ఫస్ట్ మనిషి యొక్క సకామ కర్మ గురించి శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవునికి చెప్పాడు. ప్రతి మనిషి తన జీవితంలో పరంపర నుండి వచ్చిన ప్రేమాని గురుదేవుని ఆశ్రయించాలి. వారికి ఎవరైతే వినయంగా, విధేయతతో, నమ్మకంతో, ప్రేమతో, భక్తితో, ఉత్సాహంతో, ఉల్లాసంతో దగ్గరయ్యి వారి దగ్గర నుంచి సమాచారాన్ని వినయంగా, విధేయతతో సేకరించి వారికి అనుకూలంగా నడుస్తూ కృష్ణ భక్తిని పెంపొందించుకుంటూ ఎవరైతే ఉంటారో వాళ్ళు గొప్ప భక్తులయ్యి గోలోకానికి వెళ్తారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రతి బద్ధ జీవుడు భక్తుల సాంగత్యంలో ఉండి కృష్ణ భక్తిని పెంపొందించుకుంటూ సత్వరజ స్తమో గుణాల నుండి బయటపడి సంసారం అనే చీకటి నుండి బయటపడి శ్రీకృష్ణుడికి దగ్గరం అవ్వాలి. శ్రీకృష్ణుడు ఉపదేశామృతంలో 10వ శ్లోకంలో అసలు బద్ధ జీవులలో ఎవరు ముఖ్యమని కూడా చెప్పారు వివరంగా. కర్మలలో జ్ఞానులు గొప్పలు, జ్ఞానుల్లో భక్తులు గొప్పలు, భక్తుల్లో గోపికలు గొప్పలు, గోపికల్లో రాధారాణి గొప్ప, రాధారాణి కన్నా రాధాకొండ ఇంకా గొప్ప అని శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశామృతం 10వ శ్లోకం ద్వారా మనకు అందించారు. ఎవరైతే ఈ విధంగా శ్రీకృష్ణుని వర్ణాశ్రమ పద్ధతి ద్వారా శ్రీకృష్ణుడు మనం భక్తుల్ని ఆశ్రయించమని చెప్పారు. అది 4 వర్ణాలు 4 ఆశ్రమాలు చెప్పారు. 4 వర్ణాలు వచ్చేసరికి బ్రాహ్మణ, క్షత్రియ, శూద్ర, వైశ్య, శూద్ర. బ్రాహ్మణుని గొప్పతనం ఏంటంటే తల లాంటి వాడు, అతని అందరికి జ్ఞానాన్ని ప్రబోధిస్తాడు. క్షత్రియుడేమో అందరినీ రక్షిస్తాడు. వైశ్యుడేమో గోపాలకులు సేవ చేస్తాడు. శూద్రుడు మిగతా పైన అందరికీ సేవ చేస్తాడు. ఈ విధంగా శ్రీకృష్ణుడు 4 వర్ణాలు చెప్పారు. అలానే 4 ఆశ్రమాలు చెప్పారు. బ్రహ్మచారి, గృహస్థం, వానప్రస్థ, సన్యాసం. ఎవరైతే బ్రహ్మచారి అయితే వాళ్ళు కామం లేకుండా గురువు గారిని ఆశ్రయించి వారు చెప్పింది చేస్తూ వారిని ఆశ్రయించాలి. బ్రహ్మచారి తర్వాత గృహస్థ. బ్రహ్మచారి తద్విధంగా జ్ఞానాన్ని ప్రబోధించి గురువు గారి అనుకూలంగా ఓకే అయితే అప్పుడు గురువు గారు పెళ్లి చేసుకోమంటే వాళ్ళు గృహశాస్త్రమంలో అడుగు పెట్టాలి. తర్వాత గృహశాస్త్రం అంతా అయిపోయిన తర్వాత బాధ్యతలంతా తీరిన తర్వాత తన కొడుక్కి గాని తన భార్యకి గాని అప్పగిచ్చి వానప్రస్థం తీసుకొని ఏ విధమైన కోరికలు లేకుండా జపం చేసుకుంటూ అడవిలో గడపాలి. కానీ ఈ రోజులు అది కుదరదు కాబట్టి మనం మన ఇంట్లోనే అన్ని బాధ్యతలు అన్ని అప్పగిచ్చేసేసి మనకు దగ్గర ఉన్న కృష్ణుడి గుళ్ళో ఒక గురువు గారిని ఆశ్రయించి ఆయన చెప్పిన సూచనలు పాటిస్తూ కృష్ణ జ్ఞానాన్ని వింటూ కృష్ణుడికి దగ్గర అవ్వాలని చెప్తున్నారు. వానప్రస్థం తర్వాత ఇంకా సన్యాసం. అది సన్యాసం రావాలి అంటే గురువు గారు అతన్ని పరీక్షించి అనేక విధాలుగా టెస్టులు పెట్టి చివరికి ఇతను సన్యాసానికి పనికొస్తాడు అనే ఉద్దేశంతో నిర్ణయం తీసుకుంటే తద్వారా ఆ భక్తునికి సన్యాసం అనేది ఇవ్వబడుతుంది. అంతేకాకుండా శ్రీకృష్ణ భగవానుడు నవవిధ భక్తి మార్గాలు అనేది భక్తులకు సూచించారు. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, నమస్కారం, దాస్యం, సఖ్యత్వం, ఆత్మనివేదన. ఈ నవవిధ భక్తి మార్గాలు ఎవరైనా ఒక భక్తి మార్గం ద్వారా కానీ 2 మార్గాల ద్వారా కానీ లేకపోతే 9 మార్గాల ద్వారా కానీ భగవంతుని దగ్గర అవ్వచ్చని గురువు గారి ద్వారా ఆ భక్తిని ఎలా చేయాలో తెలుసుకొని కృష్ణుడి దగ్గరకు అవ్వాలని చెప్పారు. ఈ అంబరీష్ మహారాజు దీనికి ఉదాహరణ చెప్పచ్చు. ఆయన నవవిధ భక్తి మార్గాలు చేశారు. ఈ విధంగా శ్రీకృష్ణుని ఎవరైతే ధ్యానిస్తూ జపిస్తూ శ్రీకృష్ణ నామాన్ని ధ్యానిస్తూ శ్రీకృష్ణ నామాన్ని జపిస్తూ శ్రీకృష్ణ ప్రసాదాన్ని భుజిస్తూ శ్రీకృష్ణుడితోనే నివసిస్తూ శ్రీకృష్ణుడి గురించి సంభాషిస్తూ శ్రీకృష్ణుడి గురించే విశ్వసిస్తూ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తప్పకుండా గోలోకం వెందడంలో ఎటువంటి సందేహం లేదు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ప్రభు, ఎవరైతే 16 మాలలు జపం చేస్తారో
4 నియమాలు పాటిస్తారో, మద్య మాంసం జోదం వ్యభిచారం చేయకుండా ఉంటారో, నిత్యం భాగవతం భగవద్గీత చదువుతారో, శ్రీకృష్ణ సమర్పించిన ప్రసాదాన్ని మాత్రమే తింటారో, నెలకొచ్చే 2 ఏకాదశులు తప్పకుండా పాటిస్తారో, వారానికి ఒకసారైనా ఇస్కాన్లో జరిగే ప్రతి కార్యక్రమంలో పాల్గొంటారు, సంవత్సరానికి 6 నెలలకు ఒకసారైనా శ్రీకృష్ణుడు తిరిగిన ప్రదేశాలైన బృందావనం, మధుర, ద్వారకా, పూరి వంటి క్షేత్రాలు సందర్శిస్తారు. అటువంటి వారికి తప్పకుండా గురువు గారి ద్వారా కృష్ణ భక్తి పొందుతూ వాళ్ళు తప్పకుండా గురువు గారి ద్వారా గోలోకానికి వెళ్తారనడంలో ఏ మాత్రం సందేహం లేదు. దీనిలో 2 పాయింట్లు సకామ కర్మ మొత్త జీవుల లక్షణాలు మీరు చెప్పారు. విద్య అంటే శ్రీకృష్ణుని గురించిన సమస్త సమాచారమే విద్య. శ్రీకృష్ణుని సమాచారం ఏదైతే లేదో అది అవిద్య. అంతే ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. హరి బోల్, హరి బోల్, హరే కృష్ణ, హరే కృష్ణ, హరి బోల్, హరే కృష్ణ. చెప్పండి మా. కృష్ణుడికి దగ్గర అవ్వాలంటే ఎప్పుడు భక్తుల సాంగత్యంలో ఉండాలి, కృష్ణ సేవ చేస్తూ ఉండాలి, గురువుపదేశం తీసుకొని గురువు చెప్పినట్టు నడుచుకుంటే కృష్ణుడికి దగ్గర అవుతాం ప్రభుజీ. వెరీ గుడ్. హరే కృష్ణ, బాగా చెప్పారు. హరే కృష్ణ. ఉండాలి ఎక్కువగా. ఓకే. భగవంతుని సేవ ఎంత చేస్తే అంత ప్రేమ భక్తి అనేది భగవంతుడి మీద అనేది ప్రేమ వస్తుంది. భగవంతునికి ఎక్కువగా మనం సేవ అనేది పెట్టుకుంటే ముందు తర్వాత అది భక్తిగా రూపొందుతుంది, ప్రేమ భక్తితో. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. 2 నా అంశాలే. రకాలు, ఒకటి సంపూర్ణ విద్య, ఒకటి భాగవత విజ్ఞానం, ఓకే, ఒకటి భగవద్గీత భాగవతం. ఓకే. అంటే భగవద్గీత సిద్ధమైన గంధము. భగవద్గీత ఉపదేశమే భగవంతుని ఉపదేశమే భగవద్గీత. భక్తుల వాక్కు ఒక సంగీతం. భగవంతుని వాక్కు సంగీతం ఎంత తీయగా ఉంటుందో, గాత్రం పాటలు ఎంత తీయగా ఉంటాయో అలా ఉంటుంది భగవద్గీత. భగవద్గీత ఎలాగో ఉద్ధవ గీత కూడా చాలా ప్రాశస్త్యం పొందినది. భగవంతుడు ఉద్ధవుడికి ఉపదేశించాడు కనుకే ఉద్ధవ గీత అంటారు దీనిని. శివుడు కూడా కోరుకున్నాడు బృందావనంలోని కృష్ణుడు చూడాలని. అర్జునుడు మాధ్యమంగా పెట్టుకొని భగవద్గీత బోధించాడు. అది ఎలా అంటే మానవుడు ఏ విధంగా జీవించాలి, ఆత్మ అంటే ఏమిటి అనేది ఉపదేశించాడు. ఎవరికి ఏది చెప్పాలో కృష్ణుడికి బాగా తెలుసు. సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి కృష్ణుడికి ఎవరికి ఏమి ఇవ్వాలో తెలుసు. అవసరాన్ని బట్టి, నైపుణ్యాన్ని బట్టి ఎవరికి ఏమి ఇవ్వాలో తెలుసు. కాబట్టి అలా భగవద్గీత అర్జునుడికి, ఉద్ధవుడికి ఉద్ధవ గీతలాగా గీత బోధించాడు. అలాగే సకామ కర్మ స్వభావం అంటే ఏమిటి? నాకు పూర్తిగా శరణాగతి పొంది ఉండాలి. వర్ణాశ్రమ పద్ధతిలోనే జీవితం గడపాలి. ఫస్ట్ ఏంటి ప్రభుజీ? బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థామం, సన్యాసం. అట్టి వ్యక్తిని అలాంటి వాళ్ళకి నేను సంపూర్ణ జ్ఞానం లభిస్తుంది. అలాగే ఫస్ట్ శాంతంగా ఉంటూ ప్రామాణిక గురువుని ఆశ్రయించాలి. భగవద్గీత, భాగవతం శ్రవణం చేయడమే సంపూర్ణ జ్ఞానము. అలాగే భక్త జీవుని లక్షణాలు. బద్ధ ముక్త జీవుని లక్షణాలు ఎలా ఉండాలి? నేను శరీరం కాదు, ఇది ఆత్మ. శరీరం నశిస్తుంది కానీ ఆత్మ నశించదు అని అనుకొని అతి శీఘ్రంగా నా స్వగృహానికి ఎలా నేను చేరాలని ఎవరు అనుకుంటారో వాళ్ళకి నేను ముక్తిని ప్రసాదిస్తాను. విద్వాంసుడు అంటే కర్త, కర్మ, క్రియ అంతా భగవంతుడే, నాకు ఏ సంబంధము లేదు. భక్తుల సాంగత్యంలో వెలువడే భక్తే ప్రేమ భక్తి. ఎవరికైతే ప్రేమ భక్తి ఉంటుందో వాళ్ళకి నేను దగ్గరవుతాను. సేవ చేసినప్పుడే భక్తి వస్తుంది. భగవంతుని చూపు మన మీద ఎలా పడుతుందంటే భగవద్గీతలో ఎలా జీవించాలో చెప్పాను. అలా మనం జీవిస్తే భగవంతుని చూపు మన మీద పడుతుంది. అలాగే మీరు ఇప్పుడు అదే ఇవన్నీ కుచేలుడు కోరుకున్నాడు. కుచేలుడు ఏమని కోరుకున్నాడంటే 3 పాయింట్స్ చెప్పారు గురూజీ. సేవ చేసినప్పుడే భక్తి వస్తుంది. సర్వజీవుల పట్ల దయ, కరుణ ఉండాలి.
అలా ఉండే విధంగా నాకు బుద్ధిని ప్రసాదించు అని కోరుకున్నాడు. సెకండ్ పాయింట్, నిత్యము భక్తుల సాంగత్యంలో ఉండాలి అని కోరుకున్నాడు. థర్డ్ పాయింట్, నాకు ఎల్లప్పుడూ ప్రేమ భక్తి ఉండాలని అనుగ్రహించమని కుచేలుడు కోరుకున్నాడు. కుచేలుడు ఎలా కోరుకున్నాడో మనం కూడా అలానే కోరుకుంటూ ప్రయత్నం చేయాలి. భక్తులకి కోపం అనేది 3 నిమిషాల కంటే ఎక్కువ ఉండకూడదు. ప్రభుజీ నాకు తెలిసినట్టు చెప్పాను ప్రభుజీ, నోట్ చేసుకున్నాను. ఎన్నో దోషాలంటే క్షమించండి ప్రభుజీ. హరిబోల్ బాగా చెప్పారు. హరే కృష్ణ ప్రభుజీ. నేను ఈ రోజు తెలుసుకున్నది ఉద్ధవ గీతలో ఈ పాయింట్లు ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణాములు ప్రభుజీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే, హరే రామ శ్రీల ప్రభుపాదికి జై, శ్రీల గురుదేవుకి జై, ఉద్ధవ గీతాకి జై, కృష్ణ కథామృతానికి జై. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యశ్చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాద ప్రణాములు ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాద ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ.